హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనము ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన అవకాశం గురించి తెలుసుకుందాం. అందరం ఎదురు చూస్తుంటాం. ఫ్రీగా ఏదన్నా అవకాశం వస్తే బాగుండు, అబ్రాడ్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలి, అది ఇదని. సో, అలాంటి వాళ్ళ కోసం నేను 17 కంట్రీస్ సంబంధించిన గవర్నమెంట్ పోర్టల్స్ తీసుకొచ్చాను. దానిలో మీరు అప్లై చేసి డైరెక్ట్‌గా ఏజెంట్స్‌కి ఎటువంటి సంబంధం లేకుండా, ఎవ్వరికీ రూపాయి కట్టకోకుండా మీరు వ్యక్తిగతంగా అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం ఉంది. అవేంటనేది మనం తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏజెంట్స్ అనేవాళ్ళు, మ్యాన్ పవర్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి విషయాలు మీకు చెప్పరు. ఎందుకంటే చెప్తే వాళ్ళ దుకాణాలు బంద్ అవుతాయి, మీకు తెలిసిందే. అందుకోసం వాళ్ళు ఎవ్వరు చెప్పరు. సో, అలాంటి ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. 17 కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి. ఇవి వాళ్ళ గవర్నమెంట్ సైట్స్ ద్వారా వాళ్ళే ఈ సైట్స్ రన్ చేసి ఎవరైతే ఎంప్లాయర్స్‌కి ఉద్యోగస్తులు అవసరం ఉన్నారో వాళ్ళు ఎంప్లాయర్స్ వచ్చి ఈ గవర్నమెంట్‌ని సంప్రదిస్తారు. గవర్నమెంట్ వచ్చి వాళ్ళ వెబ్‌సైట్‌లో దాన్ని పబ్లిష్ చేస్తుంది. సో, ఎవరికైతే ఉద్యోగం అవసరం ఉందో వాళ్ళు డైరెక్ట్‌గా ఆ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ అయ్యి లేదా ఈమెయిల్ చేసి జాబ్స్ అప్లై చేయొచ్చనమాట. అది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎంతో మందికి బెనిఫిట్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. చాలా మందికి షేర్ చేయండి. ఇది మంచి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్. 17 కంట్రీస్ ఏంటయా అంటే, నెంబర్ 1 జర్మనీ, యూకే, జపాన్, దుబాయ్ ఇలాంటి సైట్స్‌లలో ఇలాంటి కంట్రీస్‌లో మీరు ఎలాగా అయినా సరే మీరు ఈ సైట్స్‌లోకి మీరు రిజిస్టర్ అయిన తర్వాత అవసరమైతే వీపీఎన్ వాడండి. వీపీఎన్ వాడైనా సరే వీటిలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి డైరెక్ట్‌గా మీరు సేఫ్‌గా, జెన్యూన్‌గా ఎవరికి రూపాయి ఇవ్వకుండా మీరు జాబ్ అప్లై చేయొచ్చు. సో, గవర్నమెంట్ జాబ్ పోర్టల్ అంటే ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ పోర్టల్ అంటే ఆ కంట్రీస్ గవర్నమెంట్ లేక అఫీషియల్ డిపార్ట్మెంట్స్ రన్ చేస్తాయి ఈ వెబ్‌సైట్స్‌ని. సో, ఇక్కడ జెన్యూన్ ఎంప్లాయీస్ వాళ్ళ వేకెన్సీస్‌ని పోస్ట్ చేస్తారు. సో, ఆ వేకెన్సీస్‌ని మనకి ఈ పోర్టల్ వాళ్ళు అందిస్తారు. మనము అప్లై చేయొచ్చు. మనకు బెనిఫిట్ ఏంటంటే ఫేక్ కన్సల్టెన్సీస్ రిస్క్ తగ్గి, సో, వీసా స్పాన్సర్ చేసే ఛాన్సెస్ ఉన్న రియల్ కంపెనీస్‌ని మనం డైరెక్ట్‌గా రీచ్ అవుతున్నాం అనమాట ఈ పోర్టల్స్ ద్వారా. చూడండి ఎంత ఉపయోగం ఉందో. సో, అందువల్ల చాలామందికి ఇది విషయం మీరు స్ప్రెడ్ చేయండి. సో, కొన్ని ఇంపార్టెంట్ పోర్టల్స్ ఏంటంటే తెలుసుకుందాం. సో, జర్మనీకి సంబంధించిన ఒకటి ఇస్తున్నాను. ఇది జర్మనీ అఫీషియల్ పోర్టల్. ఫారిన్ స్కిల్డ్ వర్కర్స్ కోసం వీళ్ళు ఎదురు చూస్తారు. ఇక్కడ జాబ్ వీసాస్ టైపు, ప్రొఫెషనల్స్, ఈ డిమాండ్స్ అన్నీ చాలా క్లియర్‌గా ఉంటాయన్నమాట. జర్మనీ సైటు. దాన్ని మేక్ ఇట్ ఇన్ జర్మనీ.com అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా వచ్చేసి వర్క్ ఫోర్స్ ఆస్ట్రేలియా.gov.au నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆస్ట్రేలియాలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఫార్మ్స్ జాబ్స్ కోసం ఇక్కడ పోస్ట్ చేస్తారన్నమాట. ఫిల్టర్స్ యూజ్ చేసి మన సెక్టార్‌లో లొకేషన్‌లో మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూజిలాండ్. సో, న్యూజిలాండ్ immigration.gov.న్యూజిలాండ్ అనేది అండ్ careers.gov.న్యూజిలాండ్ అనేది న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ అనమాట ఈ వెబ్‌సైటు. సో, ఇమిగ్రేషన్‌లో వీళ్ళు వీసాకి సంబంధించిన రూల్స్, కెరియర్ డీటెయిల్స్ అన్నీ వీళ్ళు పెడతారు ఇన్ఫర్మేషను. జాబ్ సెర్చ్ టూల్స్‌లో ఇవన్నీ ఉంటాయి. అలాగే అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్ మీకు తెలుసు. సో, వాటన్నిటి ద్వారా ఇది మీరు కలుసుకోవచ్చు, సంప్రదించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూకే వచ్చేసి fundajab.dwp.gov.uk అని ఇది ఒక వెబ్‌సైటు. ఈ యూకే గవర్నమెంట్ జాబ్ సెర్చ్ సైట్ ద్వారా సెక్టార్స్ అన్నీ ఉంటాయి. కొన్ని ఎంప్లాయర్స్ వీసా స్పాన్సర్‌షిప్ అని మెన్షన్ చేస్తారు. మీరు డైరెక్ట్‌గా చూసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ జాగ్రత్తగా చదవాలి మీరు. తర్వాత వచ్చేసి సింగపూర్ వచ్చేసి మై కెరియర్ ఫ్యూచర్.gov.sg. సో, ఇది సింగపూర్‌కి సంబంధించిన వెబ్‌సైటు. బ్యాక్‌వర్డ్ పోర్టల్ అనమాట. మై కెరియర్ ఫ్యూచర్ అని ఈ జాబ్‌లో అన్ని మ్యాచింగ్ డిమాండ్స్ అన్ని సెక్టార్స్‌ని ఫుల్లీ వీళ్ళు ఇక్కడ కవర్ చేస్తారనమాట. సో, దీనిలో మిగిలిన కంట్రీస్ వచ్చేసి మీకు స్వీడన్ ఉంది, నార్వే ఉంది, డెన్మార్క్ ఉంది, ఫిన్లాండ్ ఉంది, నెదర్లాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఫ్రాన్సు, ఐర్లాండ్, జపాను, యూఏఈ, ఖతారు. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి ఈ సైట్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, దయచేసి ఈ ఇన్ఫర్మేషన్‌ని మీరంతా ఉపయోగించుకోండి. ఫస్ట్ మీరు ఉపయోగించుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్‌కి ఉపయోగించండి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉపయోగించండి. వీలైనంత మందికి ఇది షేర్ చేసి ఇన్ఫర్మేషన్‌ని మీరు దీన్ని యుటిలైజ్ చేసుకొని బెనిఫిట్ పొందండి. ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం.
ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈమెయిల్, పాస్వర్డ్ పెట్టుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయాలి. జాబ్ సెర్చ్‌లో వీసా స్పాన్సర్‌షిప్, వర్క్ ప్రొవైడర్స్, వర్క్ పర్మిట్ ప్రొవైడర్స్, రీలొకేషన్ సబ్మిషను ఇలాంటివి కీవర్డ్స్ మీరు ట్రై చేయండి. సో, జాబ్ డీటెయిల్స్‌లో వర్క్ లొకేషను, సాలరీ రిక్వైర్మెంటు, ఎక్స్‌పీరియన్సు క్లియర్‌గా చదవండి. స్కామ్‌లా అనిపిస్తే ఇగ్నోర్ చేయండి. ఓకేనా? సో, ఇంగ్లీష్‌లో నీట్‌గా సీవీ సింపుల్ ఫార్మాట్‌లో ఫోటో లేకుండా రోల్‌కి తగ్గినట్టుగా మీరు కీవర్డ్స్‌తో అప్లోడ్ చేయండి. ఆ దేశం యొక్క ఫార్మాటు, ఆ దేశం యొక్క కవర్ లెటర్ మీరు గూగుల్‌లో చూసుకొని మీరు ఏ దేశానికైతే అప్లై చేస్తున్నారో ఆ మోడల్‌లో మీరు సీవీని మోడిఫై చేసుకోండి. కవర్ లెటర్‌లో కంట్రీ పేరు, కంపెనీ పేరు, రోల్ పేరు మెన్షన్ చేస్తే వీసా స్పాన్సర్‌షిప్ చేయడానికి చాలా ఈజీగా వాళ్ళకి అవకాశం ఉంటదనమాట. మీరు ఇచ్చే కవర్ లెటర్‌లో పలానా సురేష్ కంపెనీ అని పెడుతుంటే, సురేష్ కంపెనీ అప్లయింగ్ ఫర్ సురేష్ కంపెనీ, దిస్ ఈజ్ మై రోల్, దిస్ ఈజ్ మై ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు కవర్ లెటర్‌లో మెన్షన్ చేయాలి క్లియర్‌గా. మీరు ఎన్ని పోస్టులైనా అప్లై చేయండి. కానీ కవర్ లెటర్‌లో ఆ కంపెనీ పేరు మార్చండి. ఎన్ని కంపెనీలు పెడుతున్నారో అన్ని కంపెనీలు సెపరేట్ ఉండాలి. పొజిషన్ కూడా సెపరేట్ ఉండాలి. ఓకేనా? సో, వార్నింగ్ లైన్ ఏంటయ్యా అంటే ఈ గవర్నమెంట్ జాబ్ వెబ్సైట్స్ అన్నీ ఫ్రీ అనమాట. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసి ఎవరైనా జాబ్ కోసం ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు ఎవరన్నా దీనిలో అమౌంట్ అది అడుగుతున్నారంటే వాళ్ళని ఇగ్నోర్ చేయండి. మీరు అసలు పట్టించుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ 17 గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్‌ని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి లైఫ్‌లో చాలా ఉపయోగపడతాయి. మొబైల్‌లో నోట్‌లో పెట్టుకోండి. తర్వాత మీకు టైం దొరికినప్పుడు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. సో, మీరు సీవీ, కవర్ లెటరు, ప్రొఫైలు స్ట్రాంగ్‌గా చేయాలి. చేసి ఈ వెబ్సైట్‌లో ఎలా సెర్చ్ చేయడానికి ఏం కావాలన్నా, ఏం హెల్ప్ కావాలన్నా నా ఈమెయిల్ sureshkumar.kanne@gmail.comకి మీరు ఈమెయిల్ చేయండి. ఏదన్నా మీకు ఆ దేశానికి సంబంధించిన సీవీ ఫార్మాట్ గానీ, టెంప్లేట్ గానీ ఏమైనా కావాలంటే కవర్ లెటర్ టెంప్లేట్ గానీ నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఇలాంటి జెన్యూన్ ఇమిగ్రేషన్ సైట్స్, వీసా స్పాన్సర్ షాప్స్ దొరుకుతున్నాయి. సో, కాంటాక్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే, ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే నాకు సంప్రదించండి. మన యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు ఫ్యూచర్ కోసం. సో, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ కన్నే సురేష్ కుమార్. నమస్తే. బాయ్.